ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 21వ అధ్యాయం 4వ వచనము. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నిన్ను దీర్ఘాయుషమంతునిగా చేస్తుంది. ఆయన సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీకు దయచేసి ఉన్నాడు. బాధపడకు, భయపడకు, ధైర్యముగా ఉండు. నీ ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించి నేను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఐసీలో ఉన్నా బాధపడకు. దేవుడు అక్క నుంచి నిన్ను విడిపించి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన దయ, ఆయన కనికరము నీ జీవితాంతము నీకు ఆరోగ్యముని, నిత్య బలముని కలగజేయును. బలము లేదని బాధపడకు. దేవుడు బలవంతుడు. ఆయన నీకు బలాన్ని కలగజేయును, నీకు ఆరోగ్యముని కలగజేయును. ఏ బాధ నిన్నేమి చేయలేదు, ఏ రోగము నిన్ను ముట్టలేదు. ఉన్నా అది వెళ్ళిపోవాల్సిందే యేసయ్య నామములో. యేసయ్య సిలువలో నీ ప్రతి రోగాన్ని భరించెను. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నిశ్చయంగా స్వస్థత కలుగుచున్నది. అందుకే మనకి విడుదల, అందుకే మనకు ఆరోగ్యం, అందుకే మనకు దీర్ఘాయువు. అది సదాకాలము నిలుచు దీర్ఘాయువు. ధైర్యముగా ఉండు, సంతోషముగా, ఆనందంగా, దేవునందు నిరీక్షణతో, విశ్వాసముతో జీవించు. అదే నిన్ను గొప్పగా స్వస్థపరుస్తుంది. ప్రార్థన. మీకు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ దేవుడు ఈరోజు ముట్టబోతున్నాడు. నదుడైన యేసయ్య అద్భుతములు చేయవడా, ఆశ్చర్య కార్యములు చేయవడా, యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, వారు మరణ వేదనలతో బాధపడుతున్నారు, నదుడైన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక. వారిలో ఉన్న భయం నుంచి వారికి విడుదల కలుగునుగాక. వారి ఉన్న పరిస్థితుల నుంచి వారు విడిపించబడి ఆరోగ్యం వైపు నడిపించబడినట్టుగా ఇప్పుడే నీ గాయపైన హస్తంతో ముట్టి తాకి స్వస్థపరిచి వాళ్ళకు సదాకాలము నిలిచి దీర్ఘాయుతో దీవిస్తున్న దేవానికి వందరములు. ఎవరైతే వారి రిపోర్ట్లు చూసి బాధపడుతున్నారో ఆ రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చునుగాక. అవును దేవా, నీ కార్యములు గొప్పవి. ఉన్నవి లేనట్టుగా చేయి దేవుడివి, లేనివి ఉన్నట్టుగా చేయి దేవా, నీకు వందరములు. ఎవరైతే బాధపడే ఆ రిపోర్ట్లు చూస్తున్నారో ఆ రిపోర్ట్లన్నీ వేసే ఆ నార్మల్ వచ్చేలాగా వాళ్ళ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చి నీ కార్యములు వారి పట్ల జరిగించమని, నీ కార్యాలు, హస్తకార్యాలు వారి పట్ల జరిగిస్తున్న దేవా నీకు వందనములు. ఏ దేహంలో అయితే నొప్పులున్నాయో ఇప్పుడే ఆ దేహంలో నుంచి ఆ నొప్పులు వెళ్ళిపోను గాక. నదుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి బాధ నుంచి ఆ శరీరానికి విడుదల కలుగునుగాక. నదుడైన యేసయ్య నీ గాయపైన హస్తంతో ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచు. ఆ కడుపు నొప్పి నుంచి విడుదల దయచేయి. ఆ హెడేక్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయి. జ్వరము నుండి వారికి విడుదల కలుగునుగాక. ఇంకా ఏ అనారోగ్యంతో వారు బాధపడుతున్నారో ఆ అనారోగ్యంలంతా వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోనుగాక. ఇప్పుడే యేసయ్య నీ గాయపైన హస్తముతో ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచు. విశ్వాసముతో ఏకీభవిసిన ప్రతి ఒక్క బిడ్డని, భరించలేని నొప్పులతో బాధపడుతున్న వారందరినీ ముట్టి తాకి స్వస్థపరిచి నీ కార్యములు వారి పట్ల జరిగిస్తున్న యేసయ్యా నీకు వందరములు. నీ కనికరము ప్రతి ఒక్క బిడ్డ పైన దిగుతున్న దేవానికి వందరములు. నీ కనికరముతో ప్రతి ఒక్కరిని నీ రక్తము కార్చి వాళ్ళందరినీ కాపాడుతున్న యేసయ్యానికి వందరములు. నీ రక్తముతో ప్రతి ఒక్క బిడ్డని ముద్రించు. నీ రక్తంతో ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించు. తల నుంచి అరికాల వరకు నీ రక్తంని వాళ్ళ జీవితంలో విడుదల చేసి నీ కార్యాలు వాళ్ళ పట్ల జరిగించమని సర్వోన్నతుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. భయపడకు, బాధపడకు, నీ అనారోగ్యాన్ని చూసి దిగులు పడకు. యేసయ్య వాక్యము నేను నిత్యము నడిపించును. ఆయన దయ నీ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన కనికరము నీ జీవితాంతం ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్.